गुरुर्ब्रह्मा दीक्षाय महागुरुर्ब्रह्मा विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। कृतकृतं महाकाय सूर्यप्रभं निर्विघ्नं कुरु देवा सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहरिप्रियमुपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। देवी భాగవతంలో నిన్న రోజున ప్రకృతి పురుషుడు ఇద్దరి యొక్క గుణాల గురించి తెలుసుకుంటాం. ఏ గుణాలు లేనివాడు పురుషుడు. అన్ని గుణాలు ఉండి ఉండనట్టుగా కనబడేది ప్రకృతి. ప్రకృతి పురుషులు చూడాలి, కలవాలి, లేదంటే వాళ్ళలో లీనం అవ్వాలనుకున్నవాడు ఏమై ఉండాలి? విరక్తుడై ఉండాలి. దేని పట్ల విరక్తుడై ఉండాలి? వారిద్దరి కాకుండా ఉన్న వస్తువులు పట్ల విరక్తుడై ఉండాలి. అందుకే ఆ లిస్ట్ చెప్పడం కష్టం ఉంటుంది కదా. అందుకనే వారిద్దరు కాని వస్తువులు ఏమున్నాయో అవి వాటి మీద విరక్తి కలిగి ఉండాలి, లేదా అన్నింటిలో వారిని చూస్తూ ఉండాలి. అది కూడా ఒక మెథడ్ ఉంది. సరే అని బ్రహ్మ వచింపగా నారదుడు దేవదేవేశుడైన పరమేశ్వరుని సత్వరజస్తమో గుణ స్వరూప స్వభావాలను చెప్పి తనకు జ్ఞానోదయం కలిగేలా చేయమని అందించాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు గారు చెప్తున్నారు నారద మహర్షి. చెప్తుంటే నారదుడు మళ్ళీ అడిగాడు, స్వామి సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, తమోగుణం అంటే ఏంటి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగాడు. సరే అతను బ్రహ్మదేవుడు చెప్తున్నారు నారదుడికి దేని గురించి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వరజస్తమో గుణాలకు క్రమంగా జ్ఞాపక శక్తి, క్రియాశక్తి, ద్రవ్య శక్తి అనే 3 శక్తులు ఉన్నాయి. సత్వగుణానికి ఏ శక్తి ఉంది? జ్ఞాపక శక్తి. సత్వగుణంలో ఉన్న వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ, అంటే వాళ్ళలో జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. మెమరీ లాస్ అంటే మనం సత్వగుణంలో లేము, రజోగుణంలో తమో గుణంలో మనం ఎక్కువ ఉంటున్నాం. సో సత్వగుణంలో ఉన్న వాడికి ఏ శక్తి ఎక్కువ? జ్ఞాపక శక్తి. గుర్తుపెట్టుకోండి. అలా రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఏంటి? క్రియాశక్తి. కోరిక వస్తుంది పని చేద్దాం, కోరిక వస్తుంది పని చేద్దాం, కోరిక వస్తుంది అది ఎట్లా తీర్చుకోవాలి కోరిక, అదే కదా క్రియ. పని చేయడమే క్రియ. క్రియాశక్తి ఎక్కువ ఎవరికి? రజోగుణం వాళ్ళకి. సత్వగుణం వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ. తమో గుణం వాళ్ళకి ద్రవ్య శక్తి అనే 3 శక్తులు ఉన్నాయి. తామసికమైన ద్రవ్య శక్తి నుండి శబ్ద స్పర్శ రూప సుగంధాలనే తన్మాత్రలు ఉద్భవించాయి. ఈ ద్రవ్య శక్తి అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మీద 2 అర్థమైపోయినాయి. ఒకటి జ్ఞాపశక్తి, సత్వగుణం. రజోగుణానికి క్రియాశక్తి, వచ్చిన కోరికలను తీర్చాల్సిన శక్తి ఉండాలి కదా మరి, అది క్రియాశక్తి. 3వది తామసిక శక్తి. అదేంటి? దానిలోంచి ఏం ఉద్భవించాయి అంటే రూపం, శబ్దం మనం వింటున్న సౌండ్స్, స్పర్శ టచ్ ఫీలింగ్, ఇవన్నీ ఏ గుణం నుంచి వచ్చాయి? తామసిక గుణం. తమో గుణం అంటారు కదా, దాని నుంచి వచ్చినవి 5. అవేంటో గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇదే నేను నోట్ చేసుకోమని చెప్తుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఏంటంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. శబ్దం అంటే మనం వినే సౌండ్స్, రూపము చూడగలరు, తర్వాత స్పర్శం టచ్ సెన్సేషన్, రూపం చూడగలం, అవునా? అండ్ రసం లిక్విడ్స్, గంధం పీల్చడం, స్మెల్, ఫ్రాగ్రెన్స్, గంధం అంటారు అనే తన్మాత్రలు ఉద్భవించాయి. ఈ 5 దేని నుంచి వచ్చాయి? తమో గుణం నుంచి వచ్చాయి. సత్వగుణాలనేమో జ్ఞాపక శక్తి, అంటే ఎప్పుడు మనం సత్వగుణంలో ఉండడం, దేవుడి పట్లగా మరలడం, న్యాయంగా ఉండడం, ధర్మంగా ఉండడం సత్వగుణం. అలాంటి వాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ. సో మీ జ్ఞాపక శక్తి చదువులో బాగా ఉండాలని ఏం చేయాలి? మీరు ఏ గుణంలో ఉండాలి? సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉండాలి. పేరెంట్స్ ఏం చేస్తారు? రామకోటి రామంటే ఎందుకు కానీ ఇప్పుడు రామకోటి గుడికి వెళ్ళడం ఎందుకు? గుడికి వెళ్తున్నా ఎక్కువగా పూజలకి వెళ్తే ఎందుకు? ఈ ఏజ్లో పూజలు అంటారు కొంతమంది పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళ దైవాలే ఉన్న జ్ఞాపక శక్తి పోయింది. క్లియర్గా ఏం చెప్తున్నారు? సత్వగుణంలో ఉన్నవాడికి ఇప్పుడు జ్ఞాపక శక్తి అనే శక్తి వాడి దగ్గర ఉంది. అంటే వాడికి ఒక్కసారి చెప్తే వినేస్తాడు, నేర్చేసుకుంటాడు. ఏకసంతాగ్రాహి అంటారు. అప్పటి శిష్యులు ఏకసంతాగ్రాహులు. ఎందుకంటే గురువులు పట్టుకుని ఎప్పుడు సత్వగుణంలో ఉంటుండేవాడు, ధర్మంగా ఉండేవాడు, లేదని చెప్పినట్టుగా నడుచుకోవడం సత్వగుణం. బొట్టు పెట్టుకోవాలంటే బొట్టు పెట్టుకోవాలి. స్టూడెంట్స్కి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం ఏంటంటే అలంకారం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. బెస్ట్ స్టూడెంట్ ఉండాల్సిన లక్షణం, ఫస్ట్ లక్షణం అలంకారం మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు. అంటే నీట్గా ఉండదు అని చెప్పట్లేదు, నీట్గా ఉండాలి, అలంకారాల మీద ఉండకూడదు. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ దంగల్ మూవీ. అమీర్ ఖాన్ పెద్ద కూతురికి అంతా కటింగ్ చేసేసి గుడి చేసేసి పాపం
ఆ పిల్లకి ఆ ఆడపిల్ల బ్యూటీగా తయారైన ఇంట్రెస్టే తీసి పడేశాడు. అందుకే కదా ఇండియన్ ఫేమస్ వాడు ఏంటి కుస్తీ పోటీలో వాడు రెస్లింగ్లోన వచ్చారు. వాళ్ళు కుస్తీ పోటీలో వాళ్ళు ఫస్ట్ వచ్చారు. దండలు నిజమైన స్టోరీ అది. అంటే అక్కడ ఫాదరే గురువు అయ్యాడు, పిల్లకి నచ్చలే, మంచి బ్యూటిఫుల్ ఉండేది కట్టించేసి గుడి చేసేస్తే ఆ మొహం అద్దాలో చూసుకోబోతుందా? మరి నీట్గా లేదా? చాలా నీట్గా ఉంది. నీట్నెస్కి అలంకరించుకోవడానికి తేడా ఉంది. నీట్గా ఉండమంటారు, ఎవరు తప్పు కాదు, నీట్గా ఉండడం అందరి హక్కు, ఉండాలి కూడా. ఈ అలంకారం మీద బ్యూటిఫుల్ అవ్వడం మీద పోయిందనుకోండి, చదువు పోయింది. దానికి ఎగ్జాంపుల్ అడ్డదిద్దమైన హెయిర్ స్టైల్స్, దిక్కుమాల ప్యాంట్లు, అడ్డమైన షర్ట్లు, అడ్డమైన డ్రెస్సింగ్ ప్యాటర్న్స్, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అంటే ఏమైంది? నీట్నెస్ కాదు, అది అలంకరణ మీద పోయింది. అందుకే వాడు చదువులు అట్లే ఇచ్చింది. దీనిలో ఒక దరిద్రమైన వాదన ఇంకోటి వస్తుంది. అదేంటి సార్, బాగా చదివినాడు కూడా అట్లా ఉంటున్నాడు కదా, అది తాత్కాలికం, టెంపరీ. 100 బియ్యం గింజలు ఒక రాయి వస్తుంది కదా, అట్లా వాడు తాత్కాలికమే. వాడు అలానే ఉండిపోతాడు, అన్నీ 5 రోజు పడాల్సిందే వాడు. ఎందుకంటే వాడు ట్రాక్ లేడు కదా, ట్రాక్ మీద ఉన్నట్టు కనబడుతున్నాడు, ఏదో రోజు పడతాడు. అది మనం చూడం. తాత్కాలికమైన వాడు కూడా ఇలా ఉన్నాడు కానీ రోల్ మోడల్, నేను కూడా అలా తయారైపోతా. పెద్ద జుట్టు పెంచేసుకొని గాగుల్స్ పట్టుకొని విలన్ షేడ్లో కనబడిపోతే వాడే ఆదర్శంగా తీసుకొని రోడ్డు మీద చంపుకోవడం, గొడవలు ఎక్కువైపోయింది. నెగిటివ్ షేడ్ రోల్స్ వస్తున్నాయి, హీరోస్ ఉన్నారు కదా, ఇప్పుడంతా అవే కదా హిట్లు. హీరోనే విలన్గా కనబడుతుంటాడు, అది నచ్చి రోడ్డు మీద అది తయారవుతాడు. బుద్ధి లేదు డైరెక్టర్ తీసేవాడు కదా, సొసైటీని నేను పాడు చేస్తున్నాను రెస్పాన్సిబిలిటీ లేకుండా బుద్ధి లేని సినిమా తీస్తున్నాను. తామసికమైన ద్రవ్య శక్తి నుండి ఇప్పుడు తమోగుణం నుంచి ఏమొచ్చినాయి? ఒక ఫస్ట్ ఏంటి? శబ్దము. అవునా? దానికి ఏ ఆర్గన్ కావాలి? స్పర్శ, స్కిన్. రూపము, ఐస్ చూడడానికి. రసము, నాలుక టేస్ట్ చూడడానికి. గంధము చూడడానికి. మరి వీటికి మళ్ళీ సరే మన ఆర్గన్స్తో లింక్ చేసాం. ఈ 5 తమోగుణం నుంచి వచ్చిన తన్మాత్రలు అంటారు. ఈ 5 తన్మాత్రలు దేని నుంచి వచ్చాయి? తమోగుణం నుంచి వచ్చాయి. ఈ 5కి మన సెన్స్ ఆర్గన్స్ వచ్చాయి. మరి వీటికి అధిదేవతలు కూడా ఉండాలి కదా, ప్రకృతిలో కూడా. జీవాత్మ పరమాత్మ లింక్ అవ్వాలి కదా. మరి ఎలా లింక్ అయింది? చెవులకి ఆకాశం రిప్రజెంటేషన్, చెవులకి ఆకాశం. గంధము, మన వాసన చూస్తామా? గంధము, దానికి ఏం రిప్రజెంటేషన్? భూమి. రసము, వాటర్. ఇంకేం మిగిలినాయి? శబ్దము. ఇంకేం మిగిలింది మనకి? శబ్దము. మళ్ళీ చెప్తాను, ఒక్క నిమిషం. శబ్దము, సౌండ్, ఆకాశం. ఎస్, శబ్దము, సౌండ్కి ఆకాశం. చెవులు కదా. స్పర్శ, టచ్. అవునా? నెక్స్ట్ రూపము, కళ్ళు. రసము, వాటర్. గంధము, భూమి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కొంచెం జాగ్రత్తగా. సో మనకి తన్మాత్రలు ఎన్ని? 5 తమోగుణం నుంచి వచ్చినవి. ఒకసారి మళ్ళీ చెప్పండి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. దీనికి సంబంధించి మన ఆర్గన్స్ మనలో ఉన్న వాటిని మనం లింక్ చేసాం. ఇప్పుడు పంచభూతాలు వీటికి లింక్ చేద్దాం. దేనికి ఏం రిప్రజెంటేషన్? సరే, పృథివీ నోట్ చేసుకోండి. పృథ్వ్యాపస్తేజో వాయురాకాశాలని పంచభూతాలు ఉద్భవించాయి. దీనిలో ఆకాశానికి ఏ గుణం ఉంది? శబ్దగుణం. ఇలా చెప్పుకున్నట్టుగానే ఆకాశం శబ్దగుణం. దేనికి సంబంధం? చెవులు. అయితే మనం పంచోపచార పూజలు చేస్తుంటాం దేవుడికి. అక్కడ ఇందాక పాజ్ వచ్చింది, నాకు పూలు గుర్తొచ్చాయి, అందుకే పాజిటివ్ అవుట్ వచ్చింది. సో మనలో ఉన్న చెవు, అలానే ఆకాశం, దేవుడికి వేసే పుష్పం, ఈ 3 లింక్ గుర్తుపెట్టుకోండి. జీవాత్మ, పంచభూతాలు, పరమాత్మకి ఎలా లింక్ అవుతున్నాయి? పూజ అనే దానికి ఇదే పంచోపచారాలు కంపల్సరీ చేయాలంటారు. మనం చెవులు పనిచేసిన రోజు దేవుడి దగ్గర పువ్వు పెట్టాలి. దీనికి ఆకాశం. అట్లా చెవుకి మరి పువ్వుకి ఆకాశానికి ఎలా లింక్ పెట్టారు? పువ్వుకి చెవుకి ఏం సంబంధం అంటే, తుమ్మెదలు తేనె తాగడానికి కోసం దేని వల్ల వస్తున్నాయి?
పూల వల్ల వస్తుంది. ఆ పూల మీద వచ్చినందుకు ఏం చేసుకుంటే అసలు సౌండ్ చేస్తాయి, సౌండ్ చేస్తాయి. అందుకనే చెవికి సౌండ్ లింక్ పెట్టారు. సరేనా? ఆకాశానికి ఏ గుణం ఉంది? శబ్ద గుణం ఉంది. అలానే ఆకాశంలోనే మన ఉడుగులు మెరుపులు అన్ని రకరకాల సౌండ్ అన్ని అవన్నీ అక్కడే కనబడుతున్నాయి కదా. వాయువుకి 2 లక్షణాలు ఉన్నాయి. స్పర్శ లక్షణం పెట్టుకోండి ఇప్పటికే, తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. వాయువుకి ఏముంది? స్పర్శ లక్షణం. అంటే మనకి తగిలిపోతుంది, అబ్బా ఎంత హాయిగా ఉందిరా అంటున్నాం, చల్లగా తగిలిందని స్పర్శ గుణం. మరి దీన్ని దేనికి కనుక్కున్నాం? స్కిన్కి కనుక్కున్నాం, అవునా? అక్కడికి వచ్చేసరికి అగరబత్తి, ధూపం ఉంటుందిగా, అవునా? గంధం, అగరబత్తి, ధూపం. నెక్స్ట్ వాయువుకి ఏం గుణం ఉంది అనుకున్నాం మనం? స్పర్శ గుణం ఉంటుంది. అంటే వాయువు స్పర్శ తెలుస్తుంది. అగ్నికి రూపం కనబడుతూ ఉంటుంది. అగ్ని దీపం వెలుగుతుంది కదా, మంచి చూడగలం రూపం, అందుకే కన్ను. ఓకేనా? దేవుడి దగ్గర దీపం సరిపోయింది. జలానికి రసగుణం ఉంది. జలానికి నాలిక చెప్తున్నాం కదా, ప్రసాదం, నైవేద్యం. భూమికి ఏం గుణం ఉంది? గంధ గుణం ఉంది. గంధం అంటే అది పదార్థం అనొచ్చు, లేదంటే స్మెల్గా కూడా చెప్పచ్చు. వర్షం పడగా మంచి స్మెల్ వస్తుంది సార్, ఫ్రాగ్రెన్స్, అది గంధం అంటారు. సుగంధం, గంధం, ఫ్రాగ్రెన్స్. అది ఎక్కడి నుంచి వస్తుంది? భూమికి. అది మన స్కిన్తో పోలుస్తారు. అక్కడ ఏంటి? కరెక్ట్. ఈ 5 ఇందాక 5 ఏమనుకున్నాం మనం? తామస గుణం నుంచి ఏమొచ్చినాయి? సత్వగుణం నుంచి శబ్ద రూప స్పర్శ రస గంధ. ఈ జాత బయట శబ్ద రూప స్పర్శ రస గంధ. ఈ 5లోంచి మళ్ళీ ఏం పుట్టినాయి? 5 పంచభూతాలు పుట్టాయి. అవి ఏంటండి? ఆకాశం, శబ్దం ఆకాశం, వాయు అగ్ని, రూపం, రసం జలం, లాస్ట్ది గంధం భూమి. సో చూడండి మన బాడీని ఎంత బాగా లింక్, ఇది ఎవరికి లేదు. మన సనాతన ధర్మంలో ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరే మనం వచ్చిన పంచభూతాలు ఇచ్చినా మన బాడీ ఎలా తయారైంది? ఈ 5తోనే తయారైంది. 8తోని ఆకాశం, అగ్ని, నీరు, భూమి, వాయువు. ఈ 5తో మనం శరీరం తయారని చెప్పడానికి ఇంత బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సరే, మొత్తం ఎన్నైనా ఇప్పుడు 5+5 10 అయినాయి. కూడిన తామసహంకార జన్యాలు వీటినే తమస్సర్గం అంటారు. మొత్తం 10 అయినాయి. సరే, ప్రత్యక్షు స్తోత్ర జిహ్వ ఘ్రాణాలనేది జ్ఞానేంద్రియ పంచకం, వాక్పాణి పాద పాయపస్తులనేది కర్మేంద్రియం. శంకరాచార్య రాసిన స్తోత్రంలో వచ్చిన వాక్పాణి పాయ పస్తులనేది కర్మేంద్రియ పంచకం, ప్రాణోపాన వ్యానోదాన సమానాలనేది వాయు పంచకం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణ్య స్వాహ. చెప్తాం కదా 5 వాయువులు, 5 వాయువులని. ఓకేనా? అలా ఆ 5 ఈ 15ను రాజసాంకార జన్యాలు, రజోగుణంలోంచి ఈ మొత్తం 15 వచ్చినాయి. ఆ 5 తామో గుణంలోంచి వచ్చినాయి. తర్వాత వచ్చినవన్నీ దేనిలోంచి వచ్చినాయి? రజోగుణంలోంచి వచ్చినాయి. ఏవి? కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ ఉన్నాయిగా, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. మళ్ళీ వాక్కు అలాంటి కర్మేంద్రియాలు 5. అది కాకుండా గాలులు, ప్రాణోపాన వ్యాన దాన సమానాలు అనేది వాయు పంచకం. సో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వాయు పంచకం. ఈ మొత్తం ఏంటంటే 5+5+5 15. ఈ దేనిలోంచి పుట్టినాయి? రజోగుణంలోంచి పుట్టినాయి. ఫస్ట్లో ముందు చెప్పుకున్నాం ఏంటి మనం? శబ్ద రూప స్పర్శ రస గంధ, అవి తమో గుణంలోంచి వచ్చినాయి. సత్వగుణంలోకి వెళ్ళాం. నెక్స్ట్ జ్ఞానేంద్రియ పంచకాన్ని అధిష్టాన దేవతలైన దిగ్వాయు, సూర్య, వరుణ, అశ్వినీయులు 6. జ్ఞానేంద్రియాలు ఇందాక చెప్పుకున్నాం. ఏంటంటే అవి? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, స్కిన్. వాటికి అధిదేవతలు ఉన్నారు. వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు.
మొత్తం 6 ఉన్నారు. ఇప్పుడు మనోబుద్ధి చిత్త అహంకారం అనేది అంతఃకరణ చతుష్టయం 4 ఉన్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. చిత్తం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4 కలిగి ఏమంటారు? అంతఃకరణ చతుష్టయము అంటారు. ఈ 4 రూల్ చేస్తున్నాయి. మనసు వల్ల మనం ఇంత గోలలో పడిపోయాం. ఆ మనసు కనుక బుద్ధి మాట వింటే బాగుపడతాం, ఆ బుద్ధి మనసు మాట వింటే పాడు. అలా చిత్తాన్ని పరమాత్మ మీద పెట్టరా అంటారు. లేని జీవాత్మని పరమాత్మ, చిదాత్మని పరమాత్మ కర్మ. సరే, ఇప్పుడు ఏమని ఒక బాడీ తయారవ్వాలంటే ఎంత ప్రాసెస్ ఉంది చూడండి. లోపల దేవుడు ఇన్ని పెట్టి పంపించాలి లోపల మనకి. లేదంటే వాడు ఏం చేస్తాడు? శ్రమలా మూల కూర్చుంటాడు. పుట్టి బాడీ ఫామ్ అయ్యి ఏం అవ్వలేదు అనుకోండి, మనకి కళ్ళిచ్చాడు, చూసే లక్షణం ఇవ్వలేకపోతే అలా చూసే ఐటమ్ కూడా ప్రకృతిలో కనపడాలి కదా. సో కళ్ళకి ఏమనుకున్నాం మనం ఇందాక? రూపం. ఎవరు? అగ్ని. అగ్ని, అగ్ని, దీపం. దేవుడి దగ్గర దీపం. కానీ కళ్ళకి అధిదేవత ఎవరు? అగ్నిదేవుడు. సో అగ్నిని చూసే లక్షణం అగ్నికి లే ఉండాలా, ఇక్కడ ఉండాలి. సో ఈ 2 రూపం సంబంధం. అలా అక్కడ తమోగుణం నుంచి తన్మాత్రలు వచ్చాయి, రజోగుణం నుంచి 15 వచ్చినాయి కదా. ఏమన్నారు 15 వాటిని? వాయు పంచకం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాయు పంచకం ఇవి. తర్వాత మళ్ళీ అంతఃకరణ ఇవి ఉన్నాయి కదా సంబంధించినవి. అంతఃకరణ చతుష్టయము అవేంటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అహంకారం అంటే నిన్ను చెప్పుకున్నామే, నేను అనే ఉనికి, నేను అనే సెన్స్ తెలుస్తుంది కదా. నేను ఇక్కడ కూర్చున్నాను, నేను వింటున్నాను, అదే అహంకారం. అంటే నేనున్నాను అని చెప్పేది. నేననేది ఇది కాదు, నేను ఆత్మలను కూడా అహంకారం పోయింది. అహం అనే ఆకారం, అహంకారం. అది నేను అనుకుంటున్నావు. ఆ ఆకారం నేను ఎప్పుడైతే పట్టుకుందో అహంకారము అయిపోయింది. ఆ ఆకారం పోవాలి. నేను అనే ఆకారం పోతే పరమాత్మ, జీవాత్మ పరమాత్మగా మారిపోయింది. అప్పుడు నువ్వు ఇంతమందిని చూడవు, అందరిలో ఆత్మను చూస్తూ ఉంటావు. అది గమ్మత్తుగా ఉంటుంది ఫీలింగ్. నేను సరే చూశాను, సహనా చూశాను, శుభం చూశాను, ప్రణయం చూశాను, ఇంతమంది చూడట్లేదు. ఇది ఒక ఆత్మ, ఆత్మ, ఆత్మ. ఇన్నున్నాయా? లేదు, అంతా ఒకటే. నా కోసం ఇన్నిగా కనబడుతుంది. కానీ అందరు వెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇదంతా కదా అక్కడికి వెళ్ళిపోయింది. అంటే నేనేం చేశాను? ఒక స్వీట్ బాక్స్లో అజ్మీర్ కళాకారులు లాంటి పేరు తెచ్చి మీకు ఇచ్చేసాను. అది ముద్దగా ఉంది. అందరికి పంచండి ఏం చేశారు? వెళ్ళిపోయింది. మీరు తినకుండా ఇస్తే మళ్ళీ అవుతుంది, బట్ ఒకటే వస్తుంది. అంటే ఒక పిండి ముద్ద, అదే అంటారు కదా. గొప్ప ఎగ్జాంపుల్ గురువులు ఎలా చెప్తాడో, పిండి మీద ఇచ్చి అందరికీ మీకు ఇష్టమైన దేవతలు తయారు చేయండి అంటారు. ఒక వినాయకుడు తయారు చేస్తాడు, ఒక ఆంజనేయ స్వామి తయారు చేస్తాడు, అందరూ తయారు చేస్తారు. ఇది ఈ పిండి ముద్దలు వచ్చి గిల్లి 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 కళ్ళు, ముక్కు, చెవు, తొండం, తోక ఇలా పెట్టేసి అందరూ తయారు చేశారు. మరి అయిపోయిందా మన క్లాస్ అయిపోయింది, మొత్తం పిండి ముద్దలు ఇచ్చేయండి రా అన్నాడు. టైం అయిపోయింది. మళ్ళీ అందరూ తెచ్చారు. మళ్ళీ కలిపితే ఏమైంది? పిండి ముద్ద. నేను మీకు ఇచ్చింది దీనిలోంచే, మీకు ఇచ్చినప్పుడు పిండి ముద్దే. కానీ మీరు ఏం చేశారు? దాంతో మీకు ఇష్టమైన దైవాన్ని చేసుకున్నారు. ఒక గోవింద చేశారు, ఒక వినాయకుడు చేసుకున్నారు, శుక్ర ఒక ఆంజనేయ స్వామి చేశారు, ఇలా చేశారు, చేసి పూజ చేసుకున్నాడు. టైం అయిపోయింది వాళ్ళకి. అంటే ఏ పెద్ద పరమాత్మ అనే పిండి ముద్దలోంచి చిన్న జీవాత్మ ముద్దల్లా అందరి దగ్గరికి వచ్చిందో అది రూపంగా ఇలా తయారైంది. హనుమంతుడు లాగా, వినాయకుడు లాగా మీరందరూ తయారయ్యారు. టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమైంది? రూపం మాయం. పిండి ముద్దు మళ్ళీ ఎక్కడికి వచ్చేయాలి? జీవాత్మ అనే పిండి ముద్దు మళ్ళీ అక్కడే పరమాత్మనే ఆ పెద్ద ఐడం దగ్గరికి వచ్చేయాలి, కలిసిపోతుంది. మళ్ళీ ఎక్కడ ఉందో అంత పూర్ణంగా ఉంటుంది. ఇది వెళ్ళి రావడం ఏదో పెద్ద తగ్గడం పెరగడం ఉంటుందా అంటే ఏముండదు. ఎప్పుడు నిండుగానే ఉంటుంది. దీనిలో చెందిళ్ళినా కూడా ఇది నిండుగానే ఉంటుంది. పరమాత్మ విషయంలో ఎంత వెళ్ళినా కూడా నిండుగానే ఉంటుంది. ఇది ఎన్ని విధాలుగా కనబడుతుంది. ఎన్ని కోట్ల జీవరాశులు, 3 కోట్ల దేవతలు, 84 లక్షల జీవరాశులు, అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు. మళ్ళీ 84 టైప్సే. దాని సబ్ టైప్స్లోకి వెళ్ళలేదు మనం. ఇంకా బటర్ఫ్లై ఒక టైప్, 84 లక్షలు 84 lakhsలో బటర్ఫ్లై ఒక టైప్. ఆ బటర్ఫ్లైలో మళ్ళీ సపరేట్ చాలా ఉన్నాయి, వెరైటీస్. అది చెప్పట్లే మనం ఇంకా. అంటే ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో అన్నిట్లో ఈ పిండి ముద్దల నుంచి వెళ్ళింది చిన్న స్పార్క్.
చనిపోయినప్పుడు ఏమవుతుంది? శరీరం శ్మశానానికి, ఆ ఆత్మ సౌత్కి వెళ్ళిపోయి ప్రళయం లాస్ట్ అంత్యకాలం వరకు అక్కడ వెయిట్ చేస్తుంది. పుణ్యమైన ఆత్మ వెయిట్ చేస్తుంది. అంత్యకాలంలో విష్ణులోకానికి వెళ్ళి శివలోకానికి వెళ్ళి వాళ్ళకి వెళ్ళిపోతాయి. లేదంటే మళ్ళీ జన్మకు వస్తారు. యమలోకానికి వెళ్ళి మళ్ళీ పుట్టుకు వస్తారు. సంవత్సరం దాటగానే శరీరంలో వెళ్ళిపోతారు, ఇంకో శరీరం. అందుకే సంవత్సరీకాలు అంటారు. సంవత్సరీకాలంలోనే కట్ రిలేషన్ ఉంటారు. కానీ పిండాలు పెట్టడం మానవుడు, ఆ ఆత్మ చేరుతూ ఉంటుంది. అర్థమైనా? అది ఇంకో శరీరం వేసుకొని కష్టాలు పడి ఏదైనా ఉంటుంది. మనం పెట్టే పిల్ల ప్రధానం ఆ పితృలోకంలో పితృదేవతలకు అక్కడ చేరుతూ ఉంటుంది. అది మానవుడు. సరే, వాటి అధిష్టాన దేవతల గురించి చెప్పుకున్నాం కదా. చంద్రుడు, బ్రహ్మ, రుద్ర, క్షేత్రజ్ఞులు నలుగురు. ఈ అంతఃకరణ చతుష్టయాలు ఎవరు ఉన్నారు? మనస్సుకి ఎవరు అధిదేవత? చంద్రుడు. మనస్సు చంద్రుడు చూడగానే అందుకే మనసు ఎగిరి పడుతుంటారు. ఎత్తుకోవాలని చదవన్నాడు, పైకి తిరుగుతుంటారు, వాకింగ్ చేస్తుంటారు. అవునా? మనస్సుకి అధిదేవత ఎవరు? చంద్రుడు. బుద్ధికి బ్రహ్మదేవుడు. బుద్ధి బాగుండాలంటే బ్రహ్మదేవుడు యొక్క చేర. చిత్తం రుద్రుడు. అహంకార క్షేత్రజ్ఞులు నలుగురు మొత్తం. చంద్ర, బ్రహ్మ, రుద్ర, క్షేత్రజ్ఞులు నలుగురు మొత్తం వీళ్ళకున్నారు. మనస్సు ఈ 15 సత్యజన్యాలు. ఇప్పుడు ఈ చెప్పుకున్న 15 సత్వజన్యాలు సత్వగుణంలోంచి వచ్చినాయి. ఇప్పుడు చెప్పుకున్నాం. ఎన్ని వచ్చినాయి మొత్తం చూడండి. జ్ఞానేంద్రియ పంచకానికి అధిష్టాన దేవతలు పుట్టాలి కదా. అధిష్టాన దేవతల నుంచి లెక్కేసుకోండి. సత్వగుణంలో దేవతలంతా సత్వగుణమే కదా. అధిష్టాన దేవతలు, మళ్ళీ ఇక్కడ 4, మళ్ళీ కింద 6. అంతేనా? 6, 4, 5 కరెక్ట్. 6, 4, 5. ఫస్ట్ ఏమనుకున్నాం? సూర్య, వరుణ, అశ్విని దేవతలు మొత్తం కలిపి 6 అనుకున్నాం కదా. తర్వాత మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 అయింది కదా. మరి వాళ్ళ అధిష్టాన దేవతలు 5 అయ్యారు కదా. మొత్తం కలిపి 15 అయింది. వీళ్ళందరూ దేని నుంచి పుట్టారో? సత్వగుణం నుంచి వచ్చారు. అంటే మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి ఒక్కొక్కటి లింక్ చూడండి. తమో గుణానికి, రజోగుణానికి లింక్, రజోగుణానికి, సత్వగుణానికి లింక్. సో ఫైనల్గా అన్నింటిలో టాప్ మోస్ట్ ఏంటి గుణం? సత్వగుణం. మరి అది దాటి విశుద్ధ సత్వంలోకి వెళ్ళాలి. ఇంకో గుణం ఉంది, విశుద్ధ సత్వం అంటారు. అది ఎవరు ఉంటారంటే విష్ణుమూర్తి కూడా దాని పైన ఉంటాడు. విష్ణుమూర్తి విశుద్ధ సత్వం పైన గుణాల్లో ఉంటారు. అని గుణాలే లేవు, అన్ని మించిన గుణంలో ఉంటారు ఆయన. ఏ గుణం? నిర్గుణం. ఆయన ఏ గుణాలే లేవు. మనం కూడా వీటన్నిటిలోంచి బయటపడాలి. ఫస్ట్ రజోగుణంలోంచి, తమోగుణం నుంచి బయటపడి సత్వగుణంలో ఉండాలి ఎక్కువ రోజులు. అప్పుడు దేవుడు మనల్ని చూడడం స్టార్ట్ చేస్తాడు. సత్వగుణంలో ఉన్నప్పుడు ఇదే విండాలు, పురాణాలు విండాలని చేయడం, ధర్మంగా ఉండడం, వేదాన్ని నమ్ముకొని పోవడం, గుళ్ళల్లో తిరగడం, మంచి మాట్లాడడం, మంచి చేయడం, సహాయం చేయడం, అంతా సత్వగుణం. ఇలా ఉండగా దేవుడు మన వైపు ఇలా చూస్తాడు, కన్నేస్తాడు. అరే వీడెవరో సత్వగుణంలో చాలా రోజులు చిన్నాక వీడి సంగతి చూడాలి. పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. దాన్ని నిలబడాలి, ఆయన మొదలు పట్టుకోవాలి. దాన్ని సాధన మార్గం అంటారు. అలా చేయగా జీవాత్మ పరమాత్మలో కలిసేటప్పుడు విశుద్ధ సత్వంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళాక ఇంకా నిర్గుణత్వంలోకి వెళ్ళిపోతారు. ఇంక వాళ్ళకి ఏ గుణాలు చెప్పలేము. ఒక రమణ మహర్షి గారికి ఏ గుణం చెప్తాం? చెప్పలేము. ఒక షిరిడి సాయిబాబాకి ఏ గుణం చెప్తాం? చెప్పలేము. ఒక శంకరాచార్య గారు ఏ గుణం అని చెప్తారు? చెప్పలేము. నాన్నటువంటి బాగా కోరికలు ఉన్నాయి, కారు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, బిల్డింగ్ కొనుక్కోవాలి, వీడు బాగా రజోగుణంలో ఉన్నాడు రా అని చెప్తారు. అర్థమైందా? అలా నాకు కొంచెం లేజినెస్ అవి ఇవి ఇంకేమో ఉన్నాయి అంటే తమగుణంలో ఉన్నాడు రా అని చెప్తారు. దేవుడు పూజలు బాగా చేస్తుంటే వీడు సత్వగుణంలో ఉన్నాడు రా అంటారు. ఇది దాటిపోతే దొరుకుతారు ప్రకృతి పురుషులు. అన్నిటి మీద విరక్తుడైన వాడికే. అందుకు కదా రమణ మహర్షి గారికి దొరికారు, అందుకు కదా షిరిడి సాయి దొరికారు, అందుకే కదా శంకరాచార్య వారికి, రామకృష్ణ పరమహంసకి, వివేకానందకి దొరికారు. ఎందుకు వాడివన్నీ నిర్గుణులుగా మారారు. అలా పరమాత్మకు స్థూలమని, సూక్ష్మమని 2 రూపాలు ఉంటాయి. ఇది మెయిన్. మళ్ళీ ఇప్పుడు అక్కడికి అది క్లోజ్. ఇప్పుడు దేవుడి గురించి డిస్క్రిప్షన్. ఆయన ఎలా ఉంటాడు? 2 రూపాలుగా ఉంటాడు. స్థూల రూపం, సూక్ష్మ రూపం. స్థూల రూపం కంటికి కనబడుతుంది, సూక్ష్మ రూపం కనబడుతుంది. స్థూల రూపంగా కనబడేది ప్రకృతి, సూక్ష్మ రూపంగా ఉండేది పురుషుడు. అంటే 2 వేరు కాదు. మళ్ళీ ఇక్కడ ఒకే పరమాత్మ స్థూల రూపంగా ప్రకృతిగా కనబడుతున్నాడు, ఒకే పరమాత్మ సూక్ష్మ రూపంగా పురుషుడిగా కనబడుతున్నాడు. అంటే కనబడకుండా ఆడించేవాడు పురుషుడు. అదే పురుషుడు ప్రకృతిగా కనబడుతూ కూడా ఆడిస్తున్నాడు కదా.
వెంకటేశ్వర స్వామి చూడగానే ఏమంటారు మీరు? చూడగానే ఏమంటారు? ఆయన చూడగానే గుర్తొచ్చేది ఏంటి? గోవింద గోవింద. శివుడు చూడగానే ఏమంటారు? అరుణాచల శివుడు చూస్తే అరుణాచల శివుడు, హనుమంతుడు చూస్తే జై శ్రీరామ్ అంటారు కదా. అదే హనుమంతుడు చూస్తే జై శ్రీరామ్ ఏంటి అంటే ఆయనకు ఇష్టం కాబట్టి అదే శబ్దం చేస్తారు. ఇలా ఎక్కడి నుంచి వచ్చింది? స్థూల రూపాల నుంచి వచ్చారు కదా. ఆ ప్రకృతే మనకి పరమాత్మను అందించడం కోసం ఆ పరమాత్మని ఇన్ని రూపాలుగా చేసి చూపిస్తుంది మనకి. ఎలా అయితే రాజరాజేశ్వర అమ్మవార భువనేశ్వరి దేవి, భువనేశ్వరి దేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చేసి మనకు చూపిస్తుంది కదా ముందు పెట్టి. వెనకాల దేవుడు ఆవిడ, ఆవిడ ప్రకృతి ఎలా అంటావు మరి? ఇప్పుడు ఆవిడ పురుషుడు అయి ఉండాలి కదా, కనబడకుండా ఉండి ఆడించేది పురుషుడు కదా. దీన్ని బట్టి నీకేమవుతున్నా పురుషుడు వేరు కాదు, ఒకటే. ఒకసారి ఇలాగ పడుతుంది, ఒకసారి అలాగే పడుతుంది. అది ఇది అవుతుంది, ఇది అదవుతుంది. ఆ విధంగా ఉంది. స్థూల రూపం, సూక్ష్మ రూపం. పరమాత్మ రెండు రూపాలు. ఏంటంటే పరమాత్మకి రెండు రూపాలు, స్థూల రూపం, సూక్ష్మ రూపం. మనం సూక్ష్మ రూపం వైపుకి వెళ్ళాలి. సాధన అదే. స్థూల రూపాలకి అన్ని అభిషేకాలు, అర్చనలు, వ్రతాలు, పటాలు పెట్టి పూజ చేయాలి, గుళ్ళో తిరగడాలు, మనం చేసేవన్నీ స్థూల కారణానికి సంబంధించినవే పూజలు చేస్తాం. సూక్ష్మం ఎవరు చేయగలుగుతారు నాయన అంటే ఈ స్థూల రూపమైన పూజలు చేసి చేసి దీనే కర్మ సిద్ధాంతం అంటారు. దీన్ని కర్మ సిద్ధాంతం. స్థూల రూపంగా చేసే పూజలని కర్మ సిద్ధాంతాలు. అర్థమైందా? శంకరాచార్యులు చెప్పిన కర్మ సిద్ధాంతాలు. శంకరాచార్యులు మళ్ళీ వెలగేం చెప్పారు? కర్మ సిద్ధాంతం నుంచి జ్ఞాన సిద్ధాంతం వైపు వెళ్ళండి రా అని చెప్పారు. అది లాస్ట్ ఫైనల్. అదే సూక్ష్మ రూపంలో మారడం. అదే లలితమ్మవారు చెప్పింది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుందర. బయట నాకు ఎన్ని పూజలు చేయి, నేను దొరకను, ఎక్కడ దొరుకుతాను, అంతర్ముఖం చేయి, లోపల ఉన్నా నేను లోపల పట్టుకో అన్నారు. అది సూక్ష్మ రూపం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుందరుల. లలిత చూడు, అదే లలిత సీక్రెట్స్ ఉన్నాయని చెప్పాను కదా. లలితా శాస్త్రం ఇదే సీక్రెట్స్. అంటే బయట పూజ చేయి మానేమని కాదు, చేసి 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 ఇలా అమ్మవారిని గుర్తుపెట్టుకుంటారు. కళ్ళు మూసుకొని అమ్మవారిని లోపల తెచ్చుకుంటారు. ఇక్కడ ఉన్న అమ్మవారు అయ్యేవారిని లోపల తెచ్చుకొని స్వామి లోపల అభిషేకం చేస్తున్నాం. కళ్ళు మూసుకొని తేనె పోసేసాను, పాలు పోసాను, నీళ్ళు పోసాను, చక్కెర వేసాను, నెయ్యి వేసాను, పెరుగు వేసాను, కళ్ళు మంచి తులసేసాను, బొట్టు పెట్టాను, ముందు రాసాను, బిల్వపత్రం పెట్టాను. అయితే నేను పూజ అభిషేకం చేశాను. నేను ఆ అభిషేకం కంటే ఇది పవర్ఫుల్. మనసుతో చేసే అభిషేకం, అంతర్ముఖంగా చేసే అభిషేకాలు, పూజలు చాలా గొప్పనైనవి, చాలా పవర్ఫుల్ బయట చేసే వాటి కంటే కూడా. మరి డౌట్ రావచ్చు, ఎందుకు మీరు బయట చేస్తున్నారు? బయట చేయకపోతే లోపల ఎలా వస్తుంది? యాపిల్ అన్నాడు, ఎలా ఉంటుందన్న? లేదు, ఎల్లోగా ఉంటుంది. సమ్మర్లో వస్తుంది యాపిల్. ఒప్పుకుంటారా? దాన్ని ఏమంటారు? సమ్మర్లో వస్తుంది, ఎల్లోగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? మ్యాంగో అంటారు. మరి మీరు నవ్వుతారు, ఇచ్చున్నాయి యాపిల్ ఒక మ్యాంగో అంటారు ఇది అంటారా లేదా? మరి ఆ స్థూల రూపం తెలిసింది కాబట్టి మీరు రికలెక్ట్ చేసుకుంటున్నారు. ఎవరు చెప్పినా రాంగ్ అంటున్నారు. సమ్మర్లో వచ్చే యాపిల్ కాదు, యాపిల్ ఎప్పుడో వస్తుంది, ఎల్లో ఉంటుంది, రెడ్గా ఉంటుంది. అవునా కదా? లోపల ఇంత పెద్ద గింజ ఉంటుందని చెప్తా. ఒప్పుకుంటారా? పక్క మ్యాంగో అంటారు. ఎలా వచ్చింది? ఇది మెచ్యూరిటీ, ఇది నాలెడ్జ్ కాదు, ఇది విజ్డమ్. అందుకే మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీ నాలెడ్జ్ అంటే బుక్లలో చూస్తే వస్తుంది, ఆ ఫీలింగ్ రాదు. బుక్లో యాపిల్ బొమ్మ చూసారు, ఫీలింగ్ వస్తుంది, రాదు. పుట్టి నాలెడ్జే. చేతిలో పట్టుకున్నారు, అక్కడ పీకారు, పోస్తే లోపల 4-5 గింజలు వచ్చాయి. మళ్ళీ ఆ టేస్ట్, నోట్లో నీళ్ళు వస్తుంటాయి. తినేవాడికి ఇష్టం ఉన్నవాడికి, ఇష్టం లేని వాడి సంగతి తెలుసా? కాన్ఫిడెన్స్. ఇది నాలెడ్జ్ కాదు, విజ్డమ్. నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ. మరి ఇప్పుడు అంతా కూడా నాలెడ్జ్లో ఉన్నాం. విజ్డమ్లో ఇప్పుడు జీవాత్మ పరమాత్మగా మాత్రం విజ్డమ్ అంటే ఆ పండడమే ఆ విజ్డమ్. అర్థమైందా? ఇది ఎందుకు చెప్తున్నావు అంటే స్థూల పూజ చెయ్యాలి, చేస్తేనే సూక్ష్మ పూజకు వెళ్ళగలరు. శివుడు ఎలా ఉంటాడంటే శివుడికి తోక ఉంటుందా? మాట్లాడుతున్నాడా? శివుడి తోక ఎప్పుడా? మెళ్ళో పావులు ఉంటాయిగా. మీరు దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడు? నాలెడ్జే విజ్డమా? నాలెడ్జే. విజ్డమ్ అంటే శివుడు చూసి ఉండాలి. వాడు మాట్లాడతాడా? వాడు శివుడు అయిపోయాడు. నిజంగా శివుడిని నాలెడ్జ్ పెట్టుకుని మాట్లాడుతున్నాం. పాము ఉంటుంది, ఇక్కడ చంద్రవంపు ఉంటుంది, 3వ కన్ను ఉంటుంది, గర్ర కంఠుడు అయి ఉంటాడు, ఏనుగు తోలు కట్టుకొని ఉంటాడు, త్రిశూలం ఉంటుంది, డమరుకం ఉంటుంది, పక్కన అమ్మవారు ఉంటాడు, మధ్యలో గణేశుడు ఉంటాడు, ముందు నందీశ్వరుడు ఉంటాడు, మళ్ళీ ఏంటి భృంగి శృంగి ఉంటాడు, చండీశ్వరుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, గణాథ దేవతలు ఉంటారు, పక్కన కైలాసం చెట్లు, గ్రీనరీ అంతా చెప్పుకుంటూ వస్తాం. మన పైన గంగ ఉంటుంది, జటాజుటం బంధించుంటాడు.
ఇవన్నీ చెప్తాడు. శివుడు గుర్తొస్తున్నాడు లేదా? హనుమంతుడు గుర్తొస్తున్నాడు. శివుడే అంటాం పక్క. ఇది నాలెడ్జ్. నిజంగా విజ్డమ్ వచ్చిన వాడు శివుడు ఇలానే ఉంటాడా అని అడుగుతాడు. ఇప్పుడు అమ్మవారి పక్కన ఒకటి ఉంది, ఇంత గుండె రాయి, అదేంటది? ఎవరది? ఎవరది? శివుడు అలా ఉన్నాడు. నేను ఇలా చెప్పాను కదా, పాములు లేవు, ఉన్నాయి పాములు ఉన్నాయి, గంగ ఉన్నాయి, ఏమీ లేదు. నేను చెప్పిన ఏం లేవు, మరి శివుడు ఎందుకు అంటారు అంటే ఏంటి? సూక్ష్మ రూపమే ఇలా ఉంటుంది కానీ స్థూలంగా కనబడుతుంది. అర్థమైందా? సూక్ష్మ రూపమే, జ్యోతి స్వరూపమే, ఈ అండ రూపమే శివలింగంగా కనబడుతుంది. లోపల ఉన్న ఆత్మ ఇలా ఉంది షేప్ అని చెప్పడం కోసం ఆయన ఇలా ప్రకటితం అయ్యాడు. భృగు దేవత శాపం వచ్చి స్వామికి లింగ రూప దర్శనం కదా పూజలు, అందుకే వేసినట్టు అలా ఉంటారు. ఆ పట్టణం ఇంకా అలా ఉంటారు. శివుడు తెలిసి నీకు ఎలా ఉంటుంది ఇంకా చెప్పినట్టు, అవునా? సో ఎప్పటికైనా ఈ పూజకు చేరాలి మనం. ఏ పూజ నుంచి? స్థూల పూజ నుంచి సూక్ష్మ పూజ. ఇప్పుడు శివలింగం కూడా స్థూల పూజ. స్థూల పూజ ఎక్కడ ముట్టుకోవచ్చు, చూడొచ్చు. సూక్ష్మ పూజ ఈ లింగాన్ని లోపల ప్రతిష్ట చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నారు, ఇంటికి రాత్రి కూర్చునేటప్పుడు నిద్రపోయేటప్పుడు కడ చూసుకొని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని ఒక విభూతి ఉండలా చేసి బట్టలో కట్టేసి అక్కడెక్కడ స్వామికి విభూతితో చేస్తారు. శివుడికి మహాకాళేశ్వరం. మహాకాళేశ్వరంలో శివలింగం పైన శ్మశానం విభూతి పొద్దునే బట్టలో చుట్టి తీసుకొచ్చి స్వామివారి మీద కొట్టేస్తారు. మొత్తం శివలింగం మీద శ్మశాన విభూతి. అలా మీరు కళ్ళు మూసుకొని రాత్రి 10 11 నిద్రపోయే ముందు మన ఈ లింగాన్ని తలుచుకున్నా, మీకు ఇష్టమైన శివలింగాన్ని తలుచుకొని విభూతి పూజ చేస్తాను. అంటే చాలా ఇష్టం అంటే కోరికలు కోరు. స్వామి నేను ఇచ్చేసాక నాకు ఇవ్వని అడగచ్చు, ఇస్తాడు పాపం. కానీ అడగకుండా ఇచ్చేవాడిని అడిగేది తీసుకోవాలా? ఒకసారి ఆలోచన. అడగకుండానే ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ అడిగితే నేను అడగకుండా ఇద్దామంటే వీళ్ళు అడిగాడు ఏంట్రా అని చిన్నపోతాడు. అలా కదా, మీరు నాకు ఏదో చేద్దాం అనుకున్నాను, మీరు చేసే ముందే సర్ప్రైజ్ నేను మిమ్మల్ని అడిగేసాను, మీకు ఏమనిపిస్తుంది? సాగి చెప్పకుండా చేద్దామంటే ఏంటి అడిగేసాడే అనుకుంటారు కదా. అలా అడగకుండా ఎన్నో ఇచ్చేవాడిని అడుగుతున్నాం. రాదు చిన్న అడుగుతున్నాం అని పెద్దది ఇద్దాం అనుకుంటే 1000 రూపీస్ ఇద్దాం అంటే 1 రూపీ అడిగాడు. అదేంటో అనవసరం అడిగి 1 రూపీ తీసుకున్నాను నా దగ్గర, నేను 1000 ఇద్దాం అనుకుంటే అనుకుంటాడు. అలా అడగద్దు. అందుకే దేవుడి పూజలు ఎప్పుడు అడగద్దు. రిజల్ట్ అడగద్దు, ఎగ్జామ్ పేపర్ ఈజీగా రావాలని అడగద్దు, హార్డ్ వర్క్ చేయకుండా ఆన్సర్స్ రావాలని అడగద్దు, ఒక్కసారి కానీ గుర్తు రావాలి అని అడగద్దు. ఎందుకు అడగద్దు? మరి పనికిరాని చెత్తంత లోపలేసి ఆయన అడిగితే ఏమి ఇస్తాడు? ఆయన ఒకసారి చదివితే ఆన్సర్ గుర్తుంటుంది. ఎప్పుడు నిన్న చెప్పుకున్నట్టు అన్ని డిలీట్ చేస్తే ఉంటుంది. ట్రాష్ ఈజ్ ఫుల్. మెమరీ అంతా ట్రాష్తో ఫిల్అప్ చేసాం, ఫుల్ అయిపోయింది. అది డిలీట్ చేయి, నీకు ప్రతిదీ లోపల ప్రతిదీ గుర్తుంది. మీకే కాదు, మాకు కూడా అదే ప్రాబ్లం, ఓవర్లోడ్ అయిపోయింది మాకు. సరే, పరమాత్మ ఎన్ని రూపాలు? స్థూల రూపం, సూక్ష్మ రూపం. మన స్థూల రూపాల నుంచి పూజ చేసుకుంటే అన్ని స్థూల రూపాలు. సూక్ష్మ రూపం లోపల ఆత్మగా ఉంది, ఆత్మగా ఉంది. దాన్నే జీవాత్మ అంటారు. జీవుడిలో ఉన్న ఆత్మ, జీవుడు అని చెప్పచ్చు, జీవాత్మ. ఇది పరమాత్మగా మారాలి అంటే ఇది ఏదో పోయి ఇంకోలాగా అవ్వదు, పండుతుంది. ఇంకా చెప్పామే, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మనకి విజ్డమ్గా మారినప్పుడు జీవాత్మ పండి పరమాత్మ అవుతుంది. పండితేనే కదా ఫ్రాగ్రెన్స్. పచ్చి మామిడికాయ తింటా, పండితే ఎలా ఉంటుంది? పనసపండు పచ్చి తినండి, పనసకాయ అతుకుపోయి నోరంతా పాడైపోతుంది. అదే పండినది ఎక్కడన్నా ఉండదు ఈ రూమ్లో, ఏం స్మెల్ వస్తుందో, అరే మీ ఇంట్లో పనసపండు ఉందిరా అంటారు, చెప్తారు. ఆ పండడమే నాలెడ్జ్ నుంచి విజ్డమ్గా మారడం, పరమాత్మగా అది రావాలి మనకి. సరే, పరమాత్మకు స్థూలమైన సూక్ష్మమైన 2 రూపాలు ఉన్నాయి. అందులో స్థూల రూపం సాధకులకు ధ్యాన యోగ్యంగా ఉంటుంది. స్థూల రూపాలనే మనం మనసులో పెట్టుకొని ధ్యానం చేసుకుంటాం, అవునా కదా? నా శరీరాన్ని సూక్ష్మ రూపం అంటారు. పరమాత్మ యొక్క రూపాన్ని అంటారు సూక్ష్మ రూపం అంటారు. అది ఈ రూపంలో తేజో రూపంలో తేజస్సులా ఉంటుంది. మన లోపల ఆత్మ ఎంత ఉంటుందో తెలుసా? బియ్యం గింజ ఉందా? ఎవరైనా బియ్యం గింజ ఇంటికి తీసుకోండి, బుక్కలేంది కాదు, నిండుగా ఉన్న బాస్మతి రైస్ గురించి మాట్లాడుతుంది. అమ్మ నాన్న బాస్మతి రైస్ తింటుంటుంది, అది హైబ్రిడ్ గురించి మాట్లాడుతుంది. న్యాచురల్గా వచ్చే బియ్యం గింజ, మనం తినే బియ్యం గింజ తీసుకుంటే స్టార్టింగ్లో ఎప్పుడైనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇలా కట్ అయ్యి ఒక ములుకు ఉంటుంది. బియ్యం గింజ ఇలా ఉంటుందా? ఒక చోట ఇలా కట్ అయ్యి చిన్న ములుకు ఉంటుంది. ఆ ములుకుని ఇలా గీస్తే విరిగిపోతుంది. ఆ విరిగిపోయిన ములుకు ఎంత ఉందో అంత ఉంటుంది ఆత్మ మన లోపల. అర్థమైందా?
దానికి ఎంత తేజస్సు ఉంది? 1000 సూర్యుల తేజస్సు అనే కోటి సూర్యప్రకాశం అని కూడా చెప్పచ్చు. అంత తేజస్సు లోపల ఉంది మనకి. ఎక్కడుందయ్యా అంటే ఈ బొడ్డు స్థానం నావెల్ అంట. అక్కడి నుంచి ఎవరి చేతి వాళ్ళు ఇలా కొలుచుకోవాలి, ఎవరి చేతి వాళ్ళు కొలుచుకోవాలి. ఇలా నావెల్ నుంచి కొలుచుకుంటే ఎక్కడైతే పాయింట్ థంబ్ ఫింగర్ ఆగిందో అక్కడ ఒక తామర తూడు అంటారు. తామర యొక్క మొగ్గ యొక్క స్టెమ్ ఉందా, ఆ స్టెమ్ ఇలా వచ్చి తామర మొగ్గ ఉంటుంది చూసారా, మొగ్గ ఇలా బెండ్ అయింది. ఆ బెండ్ అయిన ఫామ్ ఒకటి ఉంటుంది ఇక్కడ లోపల, నాగర్ నుంచి వచ్చి ఇలా బెండ్ అయి ఉంటుంది. ఆ తామర మొగ్గ స్టార్టింగ్ లో ఆ బియ్యపు గింజ ఉన్న టిప్ అక్కడ నుండి కోటి సూర్య ప్రకాశంతో వెలుగుతుంది ఆత్మ. అది ఆత్మ. మనసు ఎక్కడ ఉంది? ఆలోచించండి. ఏం చేస్తే ఇట్లా ఆలోచిస్తారా, ఇక్కడ పెట్టి ఆలోచిస్తారా? కళ్ళ దగ్గర కూర్చుని ఇట్లా ఆలోచిస్తారా అంటే ఇక్కడ ఇక్కడే గుర్తు చేసుకుంటారు. మనసు అన్ని ఇమేజెస్ కెమెరా స్టోర్ చేస్తుంది. ఎక్కడ స్టోర్ చేసింది? ఫొటోస్ తీస్తుంది, బుద్ధిలో స్టోర్ చేస్తుంది. బుద్ధి లేదు మళ్ళీ చేస్తుంది అక్కడి నుంచి కదా. అన్ని స్టోర్ ఇక్కడే కెమెరా లెన్స్ టక్ పంపిస్తాయి, ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఇక్కడ బుద్ధి స్టోర్ ట్రాష్. సరే, ఇప్పుడు ఏమైంది? నా శరీరాన్ని సూక్ష్మం అంటారు. పరమాత్మ సూక్ష్మ రూపాన్ని పొంది ఉంటాడు. అదే ఎలా ఉంటుందని చెప్పాము ఇందాక, ప్రకాశవంతమైన సూక్ష్మ రూపం. అది ఎలా పట్టుకోవాలి? ఓన్లీ మెడిటేషన్లో మాత్రమే పట్టుకుంటాం. ఇవాళ ఇక్కడ ఆపుదాం. రేపు రోజు నా స్థూల రూపాన్ని గురించి సూక్ష్మ రూపాన్ని గురించి డిస్కస్ చేద్దాం చెప్పుకుంటూ పురాణంలో శుభమంగళం సర్వం శుభామేశ్వర పాదాన్ని వస్తూ లోకాన్ని సమస్తాన్ని సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.